స్టెప్స్ అనమాట. ఆ మ్యూజిక్తో పాటు నా లిరిక్స్ కూడా బాగా ఎలివేట్ అయ్యాయి. కీరవాణి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? చాలా అండి. ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం. నేను చాలా భయపడుతూ వెళ్ళా పాట తీసుకొని. రండి రాంబాబు గారు, మీది ఏ ఊరు ఏంటి అని అడిగారు. ఏం చదువుకున్నారు, మీరు ఇదివరకు ఏం రాశారు అంటే చెప్పాను. అర్జున్ రెడ్డి, మజిలీ, కాంతారా ఇవన్నీ రాశానండి అంటే ఓకే సరే మనం పాట మీద కూర్చుందాం అన్నారు. ఇచ్చాను. ఆయన చక్కగా నీట్గా ఆయన హమ్ చేస్తూ పాడుతుంటే ఆయన వాయిస్లో నా పదాలు నేను వింటుంటే ఆయన చిన్నగా అంటే రికార్డింగ్ కాదు కదా, జస్ట్ డిస్కషన్ కదా, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత రామగారు మొత్తం అంతా ఓకే హ్యాపీ, మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తా అన్నారు. చాలా బాగా మాట్లాడారు. అంటే చాలా ఆప్యాయంగా అభిమానంగా, అంటే కవులకి రచయితలకి గాయని గాయకులకి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చిన్నోళ్ళవనే పెద్దోళ్ళవనే. నేను ఆయనకి కొత్త అని, ఆయన పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు చేస్తారు, నేను ఏదో చిన్న చిన్న సినిమాలకి లిరిక్స్ రాసేవాడిని. అలాంటిది ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా ఎంకరేజ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. ఆయన చేసిన మ్యూజిక్లో నా పదాలు ఆ మ్యూజిక్తో పాటు వింటుంటే నిజంగా ఇంత పవర్ ఉందా అనిపించింది. అది మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం చేసిన పాట కాబట్టి అసలు అది రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అవని మామూలు వాళ్ళు అవని ఎవరన్నా నాకు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాంప్లిమెంట్స్, చాలా మెసేజెస్, చాలా బాగా రాసావు. ఎందుకంటే అందరూ ఏమంటారు, నువ్వు ఈ ఉయ్యాల జంపాల, మజ్ను, అర్జున్ రెడ్డి, మజిలీ ఇవన్నీ లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ రాసేవాడివి, ఈ పవన్ కళ్యాణ్కి ఇంత పవర్ఫుల్ సాంగ్ నువ్వేం రాస్తావులే అన్నట్టుగానే అందరం అనుకున్నాం. కానీ పాట బయటకు వచ్చి విన్న తర్వాత లిరిక్స్ ప్రతి లైన్ వాళ్ళు చెప్తున్నారు నాకు ఫోన్ చేసి, సార్ ఈ లైన్ బాగుంది, ఈ పదం బాగుంది, ఇది ఎలా వాడారు, అసలు ఎలా వచ్చింది థాట్ అని చెప్పి అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు విన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఒక 50 times విన్నానని చెప్పారు. మొన్న కలిసాం మేము, కీరవాణి సార్ వాళ్ళ ఇంటికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, నేను అక్కడే ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, కీరవాణి సార్ అప్పుడు చెప్పారు, చాలా బాగుంది పాట, బాగా రాసావు, నేను 50 times విన్నాను ఈ పాట. ఆయన ఒక మాట అన్నారు, ఈ పాట వింటే పౌరుషం లేనోడు కూడా పౌరుషంగా లేచి నిలబడి మనం ఏదో సాధించాలి, ఏదో పోరాడాలన్నంత ఉత్తేజం కలిగింది నాకు, అందుకు మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి అప్రిషియేట్ చేద్దామని వచ్చాను అన్నారు ఆయన. అంటే ఆ పాట ఆయన్ని కదిలించే అక్కడ స్టూడియో వరకు తీసుకొచ్చింది. అది ఆ సంగీతం సాహిత్యంలో ఉన్న మహిమ అనుకోవాలి. అలాగే ఇంత మంచి పాట చేసిన కళాకారులను అభినందించడానికి ఆయన అంత బిజీగా ఉన్నా సరే అంత టైం కేటాయించి మా కోసం వచ్చారు. కీరవాణి సార్ని అప్రిషియేట్ చేసి మా అందరితో మంచిగా మాట్లాడి ఫొటోస్ దిగి వెళ్ళారు. చాలా హ్యాపీ. అంటే నేను ఫస్ట్ టైం ఆయన్ని కలవటం పవన్ కళ్యాణ్ గారిని. ఆయన నోటి నుంచే అటువంటి ఒక మంచి కాంప్లిమెంట్ 50 times ఆయన విన్నారని చెప్పడం అంటే ఇంకా అంతకన్నా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఉండదు. డెఫినెట్ గా మీ కెరీర్ లో ఇది ఒక బిగ్ మైల్ స్టోన్. అవునండి, అనుకుంటున్నా అవుతుందని. ఆల్రెడీ చాలా బాగా వెళ్తుంది, అంటే చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా అప్రిసియేషన్ వస్తుంది.